2000 అంటే 15 సంవత్సరాలు అవుతుందమ్మా. అప్పటి నుంచి చక్కగా అప్పుడు మంచి సేవలు చేస్తాం. అక్కడ రాయల వెంకటయ్య గారు అని తల్లంపాడు కన్వీనర్ గారు ఉండేది. అవునండి, అవునండి. చాలా మంచి అంకుల్ ఆంటీ ఇద్దరు కూడా చాలా మంచివారు. వాళ్ళ ఇంట్లో బాల వికాస్ నడిచేది, చక్కగా ఈ సేవ కూడా చేపించేవారు, భజన కూడా నడిచేది, బాగా చక్కగా చేసుకున్నారు వాళ్ళు కూడా. అయితే నేను ప్రతిరోజు వెళ్ళి ఖమ్మం నుండి తల్లంపాడు వెళ్ళి చెప్పి వచ్చేదాన్ని అనమాట. నేర్చుకున్నారు, పిల్లలు నేర్చుకున్నారు చక్కగా, వాళ్ళు కొంతమంది కొడుతున్నారు. మీ బాల వికాస్ దగ్గర నేర్చుకున్న పిల్లలు ఒక 5-6 అమెరికాలో ఉన్నారు. ఆ పిల్లలంతా అందులో మా బాబు గాని ఒక 6-7 పిల్లలు యుఎస్ లో ఉన్నారు, ఎంఎస్లు చేసి జాబులు చేస్తున్నారు. అప్పుడు బాల వికాస్ ఎంత అదృష్టం. స్వామి అంతేనండి, అసలు ఏం చేస్తారో ఎలా చేస్తారో ఏమీ తెలియదు. మనం నేను ఇది చేస్తాను అని మనం అనుకోవడం అనేది తప్పు. ఆయనే చెప్పించుకుంటారు, ఆయనే చేస్తారు, ఆయనే అన్నిటికి పంపిస్తారు. మీరు బాల వికాస్ చెప్పినప్పుడు పిల్లలు వాళ్ళు 6, 7, 8 తరగతిలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మంచిగా ఫారెన్ లో అందరూ 10 మంది పిల్లలు ఫారెన్ లో సెటిల్ అయిపోయారు అందరూ కూడా. అందుట్లో మా బాబు కూడా ఉండవు. అవునండి, బాబు కూడా అమెరికాలోనే ఉండవు. అవును, బాబులు ఇద్దరు వచ్చేవారు అప్పుడు. కరెక్ట్. ఇంకా అలా నా జర్నీ ఇంకా స్వామితోనే. తర్వాత పాపకు మ్యారేజ్ అయింది. పాప అంటే ఇంకా మా తమ్ముడికే ఇచ్చాము. మా తమ్ముడికి ఇచ్చిన తర్వాత వాళ్ళకి కూడా పాప బాబు పుట్టారు. వాళ్ళ పేర్లు కూడా నవ్య సాయి, రోజిష్ణు సాయి అని పెట్టుకున్నాము. స్వామి మొత్తం మా ఇంట్లో. ఇంకా పిల్లలు కూడా స్వామి దయ వల్ల పాప అయితే ఎప్పుడు కూడా స్వామి నామం, బాబాయినా అంతే, ఇద్దరు కూడా. వారు కూడా చిన్నప్పటి నుంచి బాల వికాస్ వాళ్ళు కూడా గ్రూప్ 3 అయిపోయింది వాళ్ళకి కూడా. నాన్నగారికి అప్పట్లో నాన్నగారికి కూడా నేను ఇక్కడికి వచ్చేసరికి బాగా క్రాక్ ఉండేది. అంటే ఆయనకి చిన్నప్పుడు అంటే వాళ్ళ వ్యవసాయం చేసే వాళ్ళ పొలాల దగ్గర తాటి చెట్టు దగ్గర నుంచి పైనుంచి ఒక తాటి కాయల అది పడిపోయింది అనమాట, పెద్దది. ఆ దెబ్బ మా నాన్నగారు మళ్ళీ నా మ్యారేజ్ అప్పుడు ఎట్లా మరి కొంచెం వీక్ అయ్యారో, ఆ దెబ్బ మళ్ళీ అప్పటి నుంచి క్రాక్ వచ్చింది అనమాట. నా మ్యారేజ్ అప్పటి నుంచి ఆయనకు బాగాలేదు. ఆయనకు బాగోపోతే ఆయనతోనే మా అమ్మగారు, మా తమ్ముడు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా స్వామి నేను ప్రేయర్ చేయడమో మరి స్వామి నా వెనుక ఉండడమో తెలియదు, కానీ నాన్నగారు చాలా నెమ్మదస్తులయ్యారు. నెమ్మది అవ్వడం, చెప్పిన మాట వినేవారు అనమాట. కొంచెం అప్పుడప్పుడు వెళ్ళిపోయేవారు,